హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్రం అదిరిపోయే శుభవార్త. ఆగస్టు 1 నుంచి ప్రారంభమంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. భారత్లో ఉన్న నిరుద్యోగ సమస్యలను అధిగమించి యువతకు ఉపాధి కల్పించేందుకు కేంద్రం అనేక రకాల పథకాలు తీసుకొస్తుంది. ఇందులో వివిధ వర్గాలకు వివిధ పథకాలు కూడా అందిస్తుంది. ఆగస్టు నుంచి మరో కొత్త స్కీము అమలుకు మోదీ ప్రభుత్వం సిద్ధమైంది. ఉపాధి సంబంధిత ప్రోత్సాహక యోజనను అప్డేట్ చేసి సరికొత్త అమలుగా చేయనుంది. దీనికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన అని పేరు పెట్టింది. ఆగస్టు 1 నుంచి అమలయ్యే ఈ పథకం 2027 జూలై వరకు ఉంటుంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన ఉపాధి సంక్షోభాన్ని అధిగమించి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు 2025లో తీసుకొచ్చింది. జూలై 2025లో కేంద్ర ప్రభుత్వం దీనిని 99,446 కోట్ల బడ్జెట్తో ఆమోదించింది. ఈ యోజన ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానుంది. 2027 జూలై 31 వరకు కొనసాగుతుంది. దీని లక్ష్యం 2 ఏళ్లలో 3.5 కోట్లకు పైగా ఉపాధి అవకాశాలను సృష్టించటం. తయారీ రంగంపై ఎక్కువ ఫోకస్ చేసిన కేంద్రం వాటిని మరింతగా ప్రోత్సహించేందుకు ఈ స్కీము తీసుకొచ్చింది. ఈ రంగంలో పెట్టుబడి పెట్టిన వాళ్లకు, ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ నగదు ప్రోత్సాహకాలను అందించబోతుంది. ఈ లక్ష్యంతోనే PMVBRYను అప్డేట్ చేసి అమలు చేయబోతున్నారు. PMVBRY ముఖ్యంగా 2 రకాలు. ఒకటి ఉద్యోగాల్లో చేసిన వారికి ఇచ్చే ప్రోత్సాహం ఒకటి అయితే, రెండోది ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను ప్రోత్సహించేందుకు అమలు చేసే పథకం. రెండింటికి బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఉద్యోగులకు ప్రోత్సాహకం, కొత్త ఉపాధి పొందిన ఉద్యోగులకు ఆర్థిక సహాయం అందించటం. ఉపాధి సృష్టించే కంపెనీలకు ప్రోత్సాహకం, కొత్త ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలను, సంస్థలను, వ్యక్తులను ప్రోత్సహించటం. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు. ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో నమోదైన కొత్త ఉద్యోగులు 15,000 వరకు సాయం చేస్తారు. అంటే కొత్తగా ఉద్యోగంలో చేరే వాళ్ళు 1 నెల జీతం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ మొత్తం 2 వాయిదాల్లో అందిస్తారు. మొదటి వాయిదాను 6 నెలల సర్వీసు ముగించిన తర్వాత అందిస్తారు. రెండో వాయిదాను 12 నెలల సర్వీసు పూర్తయ్యి ఆర్థిక అక్షరాస్యత సాధించిన తర్వాత అందిస్తారు. దీనికోసం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వాటిలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ప్రోత్సాహకం జీతం 1 లక్షలోపు ఉన్న ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఆర్థిక అక్షరాస్యత ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక మొత్తంలో 1 భాగాన్ని 1 నిర్దిష్ట కాలం వరకు ఖాతాలో ఉంచి తర్వాత ఉద్యోగి ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగాలు ఇచ్చేవారికి కూడా ప్రోత్సాహకాలు. కొత్త ఉద్యోగులను నియమించే కంపెనీలకు నెలకు 3,000 వరకు సహాయం అందిస్తారు. ఇది మొదటి 4 సంవత్సరాలలో అందుబాటులో ఉంటుంది. ఈ ప్రోత్సాహకం తయారీ రంగంపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. అన్ని రంగాల్లో కొత్త ఉపాధి సృష్టికి ప్రోత్సాహన ఇస్తుంది. అర్హత నిబంధనలు. ఉద్యోగులకు ఉండాల్సిన అర్హతలు. ఈపీఎఫ్ఓలో నమోదైన కొత్త ఉద్యోగులు, జీతం 1 లక్షలోపు ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొనడం తప్పనిసరి. ఇందులో పాల్గొన్న వారికే 2వ విడత సాయం అందుతుంది. ఉద్యోగాలు ఇచ్చే చిన్న కంపెనీల కోసం ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 మధ్య కొత్త ఉద్యోగులను నియమించే ఎటువంటి సంస్థలు లేదా వ్యక్తులను ప్రోత్సాహకాలకు అర్హులు. పథకం యొక్క ప్రయోజనాలు. ఉద్యోగులకు కలిగించే ప్రయోజనం. ఆర్థిక సహాయం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు కలిగే ప్రయోజనం. కొత్త ఉద్యోగాలను నియమించడం ద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించటం, వ్యాపార విస్తరణకు అవకాశం. దేశంలో ఉపాధి స్థాయిలు పెరగటం ద్వారా ఆర్థిక పురోగతి సాధన. కంపెనీలు స్ట్రీమ్లైన్ అయిన తర్వాత వాటి ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుంది. అమలు విధానం. ఈ పథకాన్ని కేంద్ర ఉద్యోగ ఉపాధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ఈపీఎఫ్ఓ ఈ పథకంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఉద్యోగుల నమోదు, ప్రోత్సాహకాల పంపిణీ మొత్తం ఈ శాఖ ద్వారా జరుగుతుంది. ఉద్యోగాలు కల్పించే సంస్థలు తమ సమాచారాన్ని ఈపీఎఫ్ఓ పోర్టల్లో నమోదు చేసుకోవాలి. ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాలను స్థానికంగా ఉండే శిక్షణ సంస్థల ద్వారా నిర్వహిస్తారు. PMVBRYకి ఎలాంటి కంపెనీలకు వర్తిస్తుంది? ఈ పథకంలో చేరాలి అంటే 2 కంటే ఎక్కువ, 50 మంది కంటే తక్కువ కలిగి ఉన్న కంపెనీలు అర్హత కలిగి ఉంటాయి. మేజర్ సంస్థలు కనీసం 5 ఉద్యోగాలు నియమించాలి. అన్ని కొత్త నియామకాలు కనీసం 6 నెలల పాటు స్థిరమైన ఉపాధిని కొనసాగించాలి. డిజిటల్ ఛానళ్ల ద్వారా అమలు. ఉద్యోగులకు చెల్లింపులు ఆధార్కు అనుసంధానమైన ఖాతాల ద్వారా చెల్లిస్తారు. యజమాని ప్రోత్సాహకాలు నేరుగా పాన్ లింక్డ్ ఖాతాల ద్వారా చేస్తారు.